टमाटर बच्चा टमाटर बच्चा टमाटर बच्चा नायकत्వం రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం చాలుచ్చా చాలుచ్చా అన్న జరి ఎంపీ గారు మొన్న మాట్లాడినటువంటి మాటలు ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు ఇలా మాట్లాడినరో ఆయనకు చిల్లర మల్లర ప్రకటనలు చేయడం చాలా అలవాటు ఉన్నట్టున్నది. ఒక ఎంపీగా గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉండి చిల్లర మాటలు మాట్లాడిన సందర్భంగా మరి నవిపేట మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ ముక్త కంఠంతో జిల్లా వ్యాప్తంగా ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏదైతే అరవింద్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత గతంలో ఇంతకుముందు ఎంపీగా అయినప్పుడు మరి మోడీ గారు చెప్పారు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 15 లక్షల రూపాయలు ప్రతి జీరో అకౌంట్లో వేస్తామని చెప్పి సిగ్గుశనం ఏదైనా ఉంటే మోడీ 15 లక్షల రూపాయలు ఎవరికి వేయలేదు. అరవింద్ గారు ఏమి ఎంపీగా ఏం చేస్తున్నారని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. మరి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీలను మూతపడే విధంగా నిరుద్యోగ దాన్ని కొనసాగించడం సిగ్గుచేటు మాట. మరి ఇదే సుదర్శన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి కాకుండా ఈ జిల్లా చేసినటువంటి సేవల్ని గుర్తుంచుకోకుండా ఏదైతే ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అయితేనేమి మరి మన దగ్గర మన నియోజకవర్గంలో మన నైపేటలో మోడల్ స్కూలే కానీ పాలిటెక్నిక్ కళాశాల కానీ మోడల్ స్కూలే కానీ మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి దానికి అభివృద్ధి మరి రైతాంగానికి పూర్తిగా ఎటువంటి చేస్తున్న సేవలను గుర్తించకుండా ఈ తండ్రి సమానమైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి గతంలో మీరు ఎన్నిసార్లు కాలు మొక్కిలో గుర్తు చేసుకోవాలా. ఇలా మాట్లాడుతున్న మీరు ప్రకటన చేసి ఏదో మేము గొప్పలం అయిపోయినా అనుకుంటే కాదు. నిన్న మొన్నటి దాకా మీరు అంకులు అని చెప్పి కాళ్ళు పట్టుకొని ఉన్నాను. ఇది వాస్తవం కదా, ఆ రోజు గుర్తు రాలేదు పెద్ద మనిషి అని చెప్పేసి మరి కాళ్ళు ఎందుకు పట్టుకున్నాను అది గుర్తుంచుకోవాలి అరవింద్కి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. పిచ్చి మాటలు మానుకొని వాస్తవాలు తెలుసుకొని ఇప్పటికైనా క్షమాపణ కోరాలని చెప్పి సందర్భంగా కోరుతుంది. కాంగ్రెస్ పార్టీ గట్టిగా ముక్త కంఠంతో కోరుతా ఉంది. ఈ విషయాలు గుర్తు తెచ్చుకోవాలా. ఇంకోసారి మాట్లాడితే మీకు ఇక్కడ ఎక్కడ రానియకుండా ప్రజలు అడ్డుకుంటారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాదు యావత్ ప్రజానీకం కూడా అడ్డుకుంటారని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మంచి మచ్చ లేని నాయకుడు సుదర్శన్ రెడ్డి, ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి లక్షల గుణాలు ఉన్నటువంటి నాయకుడు. మీ ప్రజలకు ఏం చేసినావో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినావు, నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ఉండి నువ్వేం సాధించినావో చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్కడ నువ్వేమన్నా ఇక్కడ ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చినావా, ఏమైనా పనులు చేసి పెట్టినావా, ఒక ప్రాజెక్టు కట్టినావా, ఏది పెట్టకుండా ఏది చేయకుండా ఏదైతే మీరు అంటున్నారో 30 ఎకరాల భూమి ఇదే మన నవిపేట మండలంలో నవిపేటలో ఉన్నటువంటి మన లింగమయ్య గుట్టకు చూడడం జరిగింది. ఇది నవోదయ కాలేజ్, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచే భూమిని సేకరించవలసి వస్తుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైతే అనువైన స్థలాలు ఉన్నాయో వాటిని తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ వచ్చేసి స్థలాన్ని సేకరించి ఎక్కడైతే మంచిగా అనిపిస్తుందో, ఎక్కడ సూటబుల్ ఉంటుందో ఆ స్థలాన్ని సేకరిస్తారు. కాబట్టి
కలిగోడ్ కాడ ఏదో ఉన్నదో అది చెప్తున్నావు, దానికంటే ఇంకా మంచి మంచి స్థలాలు ఉంటే దాన్ని కూడా చూస్తారు. కాబట్టి అవగాహన లోపం వల్ల నువ్వు మాట్లాడేవని చెప్పి గుర్తుంచుకో అరవింద్. ఇంకోసారి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడకు. నువ్వు పుట్టు పెరిగింది మొత్తం కాంగ్రెస్ పార్టీని, నీ డ్రైవర్తో సహా మొత్తం బతికింది కాంగ్రెస్ పార్టీని, చదువుకున్న కూడా కాంగ్రెస్ పార్టీని చదువుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీని ఏదో మాట్లాడుతున్నావు వాళ్ళతో గుర్తుపెట్టుకో. మీ తండ్రి సామాన్యుడైన సుదర్శన్ రెడ్డి మీద మాట్లాడడం నీకు శోచనీయం, నీకు సిగ్గుచేటు అని చెప్పేసి సందేహం కోరుతా ఉన్నావు.